గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం జిఎస్టీ థర్డ్ యూనిట్లో టొబాకో ప్రొడక్ట్స్ పైన ఉన్నటువంటి ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. టొబాకో ప్రొడక్ట్స్, వాట్ ఈస్ టొబాకో ప్రొడక్ట్ అండ్ వాట్ ట్యాక్సెస్ విల్ ఇంపోజ్డ్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ గురించి వీ హ్యావ్ టు డిస్కస్. మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నట్టుగా కొన్ని వస్తువులపై జిఎస్టీ ఉండదని మాట్లాడుకున్నాము, కొన్ని వస్తువులపై జిఎస్టీ ఉంటుందని మాట్లాడుకున్నాము. ఏది డైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తుంది, ఏది ఇండైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తుంది, అట్లానే ఏది ఎక్సైజ్ డ్యూటీ అవుతుంది, ఏది సెంట్రల్ డ్యూటీ అవుతుందని అనుకున్నాం మనం, కస్టమ్స్ డ్యూటీ. సో వీటన్నిటి గురించి మీకు అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు టొబాకో ప్రొడక్ట్స్ గురించి కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. టొబాకో ప్రొడక్ట్స్ అనేటువంటిది దేంతో తయారు చేస్తారు అంటే తయారీ విధానం తెలిస్తే దాని ద్వారా మీకు ఇది సింపుల్ టాపిక్, ఎందుకంటే వెల్ నోన్ ప్రొడక్ట్ టు ఆల్. ఈవెన్ ఇంకా నేను చెప్పే పియర్స్ సోప్ గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ టొబాకో ప్రొడక్ట్స్ గురించి మీకు వెరీ ఈజీగా మీకు అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే అంత వెల్ నోన్ ప్రోడక్ట్, మార్కెట్లో అంత డెప్త్ ఉన్న ప్రోడక్ట్, అంత ఎక్కువ సేల్ ఉన్న ప్రోడక్ట్. ఏదైతే టొబాకో ప్లాంట్ ఉంటుందో, అంటే టొబాకో విభాగం ఏదైతే టొబాకోని తయారు చేయాలంటే, ఏదైతే టొబాకో ప్రొడక్ట్స్ని తయారు చేయాలంటే టొబాకో ప్లాంట్స్ ఏవైతే ఉంటాయి వాటి నుంచి టొబాకో ప్రొడక్ట్స్ మేబీ బీడీ, సిగరెట్, జర్దా, పాన్ మసాలా అండ్ ఖైనీ అండ్ అదర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా బేస్ టొబాకో ప్రొడక్ట్స్, టొబాకో ప్లాంట్. ఈ టొబాకో ప్లాంట్స్ని చూడడానికి కోసమని ఎలా వచ్చిందంటే, టొబాకో ప్లాంట్స్ని స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మనకి అది కూడా ప్రధానమైన పంటే, అది మరి పొగాకు కూడా ఒక ప్రధానమైన పంటే భారతదేశంలో. ఇతర దేశాలకి గ్రేడ్ 1 పొగాకు అంతా ఎగుమతి అయిపోతుంది. అక్కడ నికోటిన్ లేని ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటారు. మనం విత్ నికోటిన్ ఉన్న టొబాకోని యూజ్ చేస్తాం ఎక్కువగా, ఎందుకంటే అదర్ కంట్రీస్లో డిమాండ్ ఉన్నది వితౌట్ నికోటిన్ తక్కువగా ఉన్నటువంటి టొబాకోకి ఎక్కువ డిమాండ్ ఉంది అదర్ కంట్రీస్లో. ఇన్ ఇండియా నికోటిన్ ఎక్కువగా ఉండేది, అంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 టొబాకో లీవ్స్ని మనం యూజ్ చేస్తాం టు ప్రొడ్యూస్ సిగరెట్స్ ఆర్ బీడీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రొడక్ట్స్. ఈ టొబాకో మీద రీసెర్చ్ స్టార్ట్ చేసింది ఇండియా. ఎందుకోసం రీసెర్చ్ స్టార్ట్ చేసింది? అసలు టొబాకో యూజ్ చేయమని, టొబాకోని మార్కెట్లో రిలీజ్ చేసిందే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. అది కూడా ప్రధాన పంటే, ఎగుమతుల మీద ట్యాక్స్ వస్తుంది, శుభ్రంగా బాగుంది కదా. ఎందుకు మళ్ళీ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టారు అంటే, టొబాకో అనేది మోతాదుకు మించే కదా అసలు తీసుకోవడం ద్వారా క్యాన్సరు తదితర సంబంధిత వ్యాధులు వస్తాయనే ఉద్దేశంతో దానికోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని భారతదేశంలో టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పి TII, టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలో స్థాపించడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను చెప్పిన క్యాన్సర్ రీసెర్చ్ అదొక వింగ్ అయితే, ఎంత దేశీయంగా ఉత్పత్తి ఉంది, ఎంత దేశీయంగా పరిమాణంలో ఉత్పత్తిని మనం సాధించాము, ఆ ఉత్పత్తికి తగినటువంటి ఎగుమతులు ఉన్నాయా లేదా, ఆ ఉత్పత్తికి తగినంత డిమాండ్ ఉందా లేదా, లేకపోతే ఆ ఉత్పత్తికి తగిన ప్రైస్ని నిర్ణయించడం, ఆ ప్రైస్ నిర్ణయించగా ఆ ప్రైస్కే పర్చేస్ చేస్తున్నారా లేదా చూడడము. సో వీటన్నింటి గురించి ఆరా తీసుకునేటువంటిది ఈ టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. టొబాకో రీసెర్చ్ గురించి చూస్తూ ఉంటుంది. అలానే ఎంత అమ్మకం జరుగుతోంది, అమ్మకం కూడా నియంత్రణ. అమ్మకం ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాడకం పెరిగిపోతుంది. ఇప్పుడు సినిమా థియేటర్స్ ఎక్కువైపోతే ఏం జరిగింది, ఎక్కువ సినిమా చూసేవాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, ఎందుకంటే థియేటర్ ఖాళీగా ఉంటుంది, లేదా ఒకవేళ ఖాళీగా ఉన్నప్పుడు ఒక షో స్టార్ట్ అవుతుందన్న ఉద్దేశం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఒక వస్తువుని, ఇప్పుడు ఆటో ఉంది, ఎక్కువగా ఆటోలు మార్కెట్లోకి వచ్చేసాయి. బళ్ళు ఉన్నాయి, ఇదివరకు 2 వీలర్స్ అంటే ఇన్ ద సెన్స్ హోండాయో, హీరో హోండా, ఈ వెహికల్స్ని ఇదివరకు రేర్గా తీసుకున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా యూజ్ చేస్తున్నారు, చిల్డ్రన్ బిలో 18 కూడా వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు వెహికల్ మీద తిరగడం. సో ఎక్కువగా ఏ ప్రోడక్ట్ రిలీజ్ అవుతుందో దానికి వినాశనానికి స్టార్ట్ అవుతుంది. సో అలానే ఈ టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, ఎంత వాడకము మనకు అవసరం, ఎంత వాడకం నిల్వ ఉంచుకోవాలి, ఎంత మనకి అవసరము లేదు, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తే మంచిది, ఎంత
ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఎంత ట్యాక్స్ విధించాలి, వీటన్నిటి మీద రీసెర్చ్. అలానే దీనికి అవసరమైనటువంటి కమిటీస్, పార్లమెంటరీ కమిటీస్, తర్వాత ఇంటర్నల్ కమిటీస్, వీటి రీసెర్చ్ గురించి అవ్వచ్చు, టొబాకో రీసెర్చ్ మీద. ఇప్పుడు యాక్చువల్గా మనకి చాలా గుడ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఒక టొబాకో ప్రోడక్ట్ అని కూడా కమర్షియల్ జియోగ్రఫీలో చెప్తారు మీకు. ఈ టొబాకో ప్రొడక్ట్స్ని ఎందుకోసం మనం యూజ్ చేస్తాము అంటే వేరే విషయం అనుకోండి, అది అది ఇక్కడ డిస్కస్ చేయకూడదు. సో ఇలా మనం టిఐఐ అంటే టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ రకమైన అవగాహన కల్పిస్తూ ఉంటుంది భారతదేశంలో ఉండే ప్రజలకి. ఇక్కడ మనం టొబాకోని కంట్రోల్ చేయాలి, లేదా టొబాకోని అసలు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంత ఎక్స్పోర్ట్ చేయాలి, అసలు ఎంత ప్రొడక్షన్ ఉందో తెలిస్తే, ఎంత వాడకమో తెలిస్తే ఎంత ఎక్స్పోర్ట్ చేయగలం. ఎక్స్పోర్ట్ చేస్తే వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు 100% పంట పండింది అనుకోండి, దాంట్లో 98% ఎగుమతి అయిపోయింది అనుకోండి, ఇక్కడ 2% మాత్రమే ఇక్కడ మిగిలిపోతుంది. కాబట్టి రా మెటీరియల్ దాని నుంచి వచ్చేటువంటి వస్తువు కూడా తయారయ్యేది కూడా 2% ఉంటుంది. కాబట్టి కన్సంప్షన్ లెవెల్స్ అంటే టొబాకోని తీసుకోవడం అంటే కొనడం కూడా 2% ఉంటుంది. అలా కాకుండా 2% ఎక్స్పోర్ట్ చేసి 98% ఇండియాలో వదిలేశారనుకోండి, అదే లెవెల్లో ఈవెన్ చిల్డ్రన్స్ ఆర్ చిన్న బిలో ఏజ్ వాళ్ళు కూడా ఈ కైని, పాన్ మసాలా, గుట్కాకి అలవాటు పడిపోతున్నారు. మన ఏపీలో అందరూ మంచివాళ్ళు, అందరూ ఈస్ట్ గోదావరి వాళ్ళు చాలా మంచివాళ్ళు. అలా కాకుండా బీహార్ కానీ, కల్కటా కానీ, కేరళ కానీ, ఈవెన్ తమిళనాడు కానీ కంపేర్ చేస్తే టొబాకో ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో అలాగ మనం చూసుకున్నట్లయితే 120 మిలియన్లకు పైగా భారతీయులు ధూమపానం చేస్తారట. 120 మిలియన్లకు పైగా భారతీయులు ధూమపానం చేస్తారు. అంటే మనం జస్ట్ మన రిలేటివ్స్లో కానీ, మన ఎవరైనా మార్కెట్లో చూసామనుకోండి, ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నుంచి, కిళ్ళిగడ్డ దగ్గర నుంచి చూసామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు రీసెర్చ్ చేయగలిగితే 1 అవర్ అక్కడ నుంచి అక్కడికి వచ్చి పర్టికులర్ ఆ షాప్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన 100 కస్టమర్లు ఉంటే అందులో 90% మంది లేదా 85% మంది అంటే 85 మంది టొబాకో ప్రొడక్ట్స్ని కొంటారు. సిగరెట్ అవ్వచ్చు, పాన్ మసాలా అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, ఖైనీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. ప్రపంచంలోని 10% పొగాకు ధూమపానం చేసేవారు భారతదేశంలోనే ఉన్నారు. అంటే ప్రపంచం మొత్తం మీద 1200 మిలియన్ అయితే అందులో 10% 120 మిలియన్ పీపుల్ ఇండియాలోనే నివసిస్తున్నారట. అంటే ఎక్కువ వాడకం, ఎక్కువ శాతము టొబాకో ప్రోడక్ట్ యూజ్ చేసేవాళ్ళు ఇండియన్సే అని ఒక భారతీయ అంటే టిఐఐ ఉంది కదా, టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్తూ ఉంది. తర్వాత భారతదేశంలో తర్వాత చైనాలో 2వ అతిపెద్ద ధూమపానం అంటే ఇన్ ద సెన్స్ సిగరెట్ అండ్ టొబాకోని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు చైనాలో 2nd స్టేజ్లో ఉన్నారు. మన ఇండియా ఫస్ట్ స్టేజ్, అలాగే చైనా అనేది 2nd స్టేజ్లో ఉంది. ఈ టొబాకో వాడకంలో మనకి ఇండియన్స్ 57%, దాదాపుగా 3/4 మంది, 57% మంది పురుషులు, 11% మంది మహిళలు పొగాకును వినియోగిస్తారు. ఈ పొగాకు ప్రొడక్ట్స్ ఏదైనా కావచ్చు, సిగరెట్ అనే కాదండి, బీడీ అవ్వచ్చు, ఖైనీ, పాన్ మసాలా, గుట్కా, ఎవ్రీథింగ్ దీని కిందకే వస్తాయి. ఆ ప్రొడక్ట్స్ని పదే నా నోట్తో చెప్పడం కూడా మీకు అనవసరం. సో ఇక్కడ భారతదేశంలో సుమారుగా 57% మంది పురుషులు అంటే ఒక 100 మంది పురుషులు, 100 మందిలో 60% మంది పురుషులు ఉంటే దాంట్లో 57 మెంబర్స్ అంటే 38% వాళ్ళు కూడా టొబాకో ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు. అలాగే లేడీస్, మహిళలు కూడా 11% మంది మహిళలు ఈ టొబాకో ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూనే ఉన్నారు భారతదేశంలో. దీనివల్ల ఏం జరుగుతుంది, మనం ప్రతి సినిమా థియేటర్లోనూ ప్రతి షోకి స్టార్టింగ్లో ప్రతి హీరో చెప్తాడు, కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ టొబాకో కాజెస్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ టొబాకో మీదే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ బిర్లా గ్రూప్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది నార్త్ సైడ్. టాటా కూడా రీసెర్చ్ సెంటర్ ఉంది, క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అలానే మన హైదరాబాద్లో తీసుకున్నట్లయితే అని పేరేంటి, గ్లోబల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంది. మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం ఒకటి ఉంది. మన బాలకృష్ణ నడుపుతున్నటువంటి క్యాన్సర్ రీసెర్చ్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంది. సో ఇలా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్కి ఎక్కువగా వచ్చే కేసెస్ అన్నీ కూడా టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారానే వస్తాయి. ఈ టొబాకో ప్రొడక్ట్స్ని యూజ్ చేయడంలో 57% మంది పురుషులు,
11% మంది మహిళలు ఉన్నారని మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఈ పొగాకులో అంటే ఈ వాడేటువంటి టొబాకో ప్రొడక్ట్స్లో ఉత్పత్తిలో బాగా బీడీలు ఎక్కువ కాలుస్తారట. ఓకేనా? సో డిస్కషన్ మనసు దీని గురించి. పొగాకు వాడకం వలన ఏం జరుగుతుంది? ఓకే, ఈ విపరీతమైన మనీని ఈ టొబాకో ప్రొడక్ట్స్ మీద యూజ్ చేస్తున్నారు జనాలు. ఎలా యూజ్ చేస్తున్నారు అంటే మీకు తెలియంది కాదు. ఒక సిగరెట్ ప్యాకెట్ పర్చేస్ చేయాలంటే 180 రూపీస్, 200 రూపీస్. సో వాడు ఒక డేకి వచ్చేసి 200 రూపీస్ ఖర్చు పెడితే అంటే మంత్కి వచ్చి 6000, ఇయర్లీ వచ్చి 72,000 ఖర్చు పెడితే, సో అదే 72,000 వాడు సేవ్ చేసుకోగలిగితే వితిన్ 10 ఇయర్స్ ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు. అదే టొబాకో ప్రొడక్ట్స్ని వితిన్ 10 ఇయర్స్ యూజ్ చేస్తే వాడు క్యాన్సర్కి కారణమవుతాడు, క్యాన్సర్కి గురవుతాడు. ఆ తర్వాత వాడు చనిపోతే కుటుంబం ఇదవుతూ ఉంటుంది, సఫర్ అవుతూ ఉంటుంది. సో అందుకని టొబాకో ప్రొడక్ట్స్ గణనీయంగా పెరుగుతోంది, దానికి తగినట్టుగానే పర్చేస్ పెరుగుతోంది. అంటే టొబాకో ప్రొడక్ట్స్ మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు డబ్బుల్ని. తర్వాత ప్రతి సంవత్సరం ఇందాక 120 మిలియన్ అనుకున్నాం కదా ఇండియాలో టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేసి, అది ఎవ్రీ ఇయర్ రేషియో ఎలా పెరుగుతుందట, 1% పెరుగుతుందట. అంటే 121 మిలియన్, 122 మిలియన్ అలా ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క శాతం పెరిగిపోతూ ఉంది. ఓకే, అలాగే ఎటువంటి ఇది లేకుండా అంటే 38 మిలియన్ పీపుల్ వాళ్ళు సిగరెట్ని వాడుతున్నట్లయితే చర్మ వ్యాధులు కూడా వస్తాయి దీంతోపాటు. అలానే ఈ లంగ్స్ బ్లాక్ అయిపోవడం అంటే నర్వస్ సిస్టమ్ వల్ల లంగ్స్కి డ్యామేజ్ జరగడము. ఈ కరోనా వైరస్లో చనిపోయిన వాళ్ళలో ఎక్కువ టొబాకో ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళు, ఎక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు ఎక్కువ శాతం మంది ఈ కరోనా వైరస్ వలన చనిపోయారు. అది కూడా ఒక రీసెర్చే. తర్వాత బీడీ సిగరెట్ తాగేవారు ధూమపానం చేయని వారి కంటే 6 నుంచి 10 సంవత్సరాలు ఎక్కువ మందే మరణిస్తారు. ఇప్పుడు సుమారు భారతీయ సగటు జీవితం 72 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు కానీ నిర్ణయించినట్టయితే ఈ టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా ఒక 10 సంవత్సరాల ముందుగా వాడు మరణించడానికి ఆస్కారం ఉందని ఒక రీసెర్చ్ కూడా చూపిస్తూ ఉంది. తర్వాత టొబాకో ప్రొడక్ట్స్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే 2002 సంవత్సరం నుంచి లేదా 2003 సంవత్సరం నుంచి ఈ టొబాకో ప్రొడక్ట్స్కి సంబంధించిన మెడిసిన్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. అంటే క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి కేసెస్ రావడమే కాదు, ఆ కేసెస్ని క్యూర్ చేయడానికి అవసరమైన మెడిసిన్ని ఎక్కువ మంది వాడడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ టొబాకో ప్రొడక్ట్స్ ఎక్కువ వాటి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక సగటు ఆదాయంలో రోజుకి 200 రూపాయలు టొబాకో ప్రొడక్ట్స్కి తీసినట్టయితే ఇయర్కి వచ్చేసరికి 72,000 అవుతుంది. సో అది సేవ్ చేసుకోకుండా అతను ఖర్చు పెడుతున్నాడు కాబట్టి అదేవిధంగా ఆ ఖర్చు అంతా కూడా వేస్ట్ అన్న ఉద్దేశంతో రీసెర్చ్ అనేది చెప్తోంది. అలానే ఇప్పటిదాకా మనం పొగాకు దానివల్ల ఉపయోగాలు అవ్వచ్చు ఇంకోటి నేర్చుకున్నాం. కానీ దీన్ని కంట్రోల్ చేయాలంటే భారతదేశంలో ఇండియన్ గవర్నమెంట్కి ఉంటుంది కదా శక్తి, అది కంట్రోల్ చేయొచ్చు కదా అంటే మన ప్రధాన పంట మరి అదే కదా, పొగాకు కూడా ఒక ప్రధానమైన పంటే కొన్ని రాష్ట్రాలలో. దాని మీద చాలా రీసెర్చ్లు చేశారు. ఇప్పుడు ఈ టాపిక్లో ఏంటంటే భారతదేశంలో టొబాకో ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ తక్కువ. ఓన్లీ ట్యాక్స్ ఎలా పడుతుందంటే బీడీ ఉందనుకోండి, బీడీ జస్ట్ 4 రూపీస్ పడుతుంది బీడీ మీద. అంటే బీడీ ప్యాక్ ఏదైతే ఉంటుందో ప్యాక్ మీద 4 రూపీస్ పడుతుంది. సిగరెట్ ఉందనుకోండి 9% పడుతుంది సిగరెట్ మీద. అదే సిగరెట్ నీకు ప్యాకెట్స్కి వచ్చిందనుకోండి, సిగరెట్లు సుమారు 38% ట్యాక్సెస్ పడతాయి. ఈ 38% ట్యాక్సెస్ ఒకవేళ జిఎస్టీలో పోయిందనుకో 28 అవుతుంది. సో ఇక్కడ రీటైల్ యాక్టివిటీస్కి వచ్చేసరికి టొబాకో ప్రొడక్ట్స్ మీద 85% ట్యాక్స్ విధించమని, 65 నుంచి 80% వరకు ట్యాక్స్ విధించమని రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి. దేని నుంచి అంటే మన ఏదైతే టీఐఐ ఉందో దాని నుంచి. ఎందుకోసం వెళ్ళాయి అలా రేటు పెరుగుతున్నా ఈ టొబాకో ప్రొడక్ట్స్ టొబాకో యాక్టివిటీస్ నుంచి తప్పించుకునే వాళ్ళు ఉంటారన్న ఒక ఉద్దేశంతో దానికి ట్యాక్స్ ఎక్కువగా విధించడం జరిగింది. పొగాకు ఉత్పత్తుల్ని ఎలాగా మనం ట్యాక్స్ విధిస్తారంటే టొబాకోది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే లెంగ్త్ ఆఫ్ సిగరెట్ని బేస్ చేసుకుని ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ట్యాక్సులు తక్కువ అన్నాం అంటే
లెంగ్త్ ఆఫ్ సిగరెట్ తక్కువగా ఉందనుకోండి, లెంగ్త్ అంటే పొడవు సిగరెట్ తక్కువగా ఉన్న అనుకోండి తక్కువ ట్యాక్స్, సిగరెట్ ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువ ట్యాక్స్. ఓకే, అలాగా చేతి పనులతో అంటే కొంతమంది బీడీ వృత్తి కళాకారులు ఉన్నారు, చుట్టలు తయారు చేసేవారు ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ అయితే ట్యాక్స్ తక్కువ పడుతుంది, కంపెనీ మేడ్ అయితే తక్కువ పడుతుంది. అంటే చేతి వృత్తుల ద్వారా టొబాకోని తయారు చేస్తే, అంటే సిగరెట్స్ కానీ ఇవి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గుట్కా కానీ ఇవి కానీ చేస్తే తక్కువ ట్యాక్స్. అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగంటే మిషనరీ యూజ్ చేస్తే ఎక్కువ ట్యాక్స్. సో ఇలాగ ట్యాక్స్ సిస్టంలో, ఎందుకంటే పొగాకు వాటి కంపెనీల మీద ఆధారపడి బీడీలు తయారు చేసేవారు, చుట్టలు తయారు చేసేవారు, సిగరెట్స్ తయారు చేసేవారు, వీళ్ళందరూ ఆధారపడి జీవిస్తూ ఉంటారని ఒక ఉద్దేశంతో చేతి వృత్తులు పనివారు, అంటే చేతి వృత్తులు అనకూడదు కానీ అలాంటి రెగ్యులర్గా డైలీ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ట్యాక్స్ని, చేతులతో తయారు చేసినటువంటి ట్యాక్స్ని తక్కువగాను, అలా కాకుండా ట్యాక్సుల్ని ఎక్కువగాను చూపించడం, అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మిషనరీ అయితే ఎక్కువ ట్యాక్సులు అయితే జరుగుతుంది. భారతదేశంలో పొగాకు పన్నులు క్రమం తప్పకుండా ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేయబడుతూ ఉంటాయి. అంటే ఈ ఉత్పత్తులు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని డిస్టర్బ్ అవ్వకుండా ఈ ఉత్పత్తుల్ని వినియోగించడం జరుగుతుంది. సో ఇది టొబాకో ప్రొడక్ట్స్. దీని నుంచి ఇంకా మనం ఇన్డెప్త్ మాట్లాడుకోవాలంటే ఆఫ్లైన్ క్లాస్ వర్క్లో వీటి యొక్క ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి నష్టాలు, వాటి పరిణామాలు, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.